నవదీప్ తేజ డైరెక్ట్ చేసిన జై సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ హీరో ఆ తర్వాత మొదటి సినిమా వంటి పలు చిత్రాలు చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆ మధ్య ఆర్యా 2తో ఆయన కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ధృవతో మరోసారి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించాడు. దీంతో నవదీప్ కొత్త ఇన్నింగ్స్ లో కాస్త బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ధృవ కంటే ముందు నవదీప్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా మూవీలోనూ నటించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఎన్టీఆర్ ని డాలర్ హీరోగా చేసిన మూవీ ఇదే. తొలిసారి 40 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చేలా చేసిన మూవీ కూడా ఇదే. తారక్ కెరీర్ లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మూవీలో ఆయన సైడ్ విలన్ గా నటించాడు. అయితే ఆ సినిమా స్టోరీ నేరేషన్ లో తన పాత్ర బాగా వర్కౌట్ అవుతుందని భావించానని, కానీ అది అంతగా పేరలేదన్నాడు. ఇన్నాళ్ల తర్వాత నవదీప్ తన బాధను బయటపెట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా హిట్ అయిన మాట నిజమే, అయినా నవదీప్ కి అంతటి పేరు రాలేదన్న మాట కూడా వాస్తవం. అందుకే ఆయన ఇంతగా ఆవేదన చెంది ఉంటాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.